హిందూ పురాణాల ప్రకారం తొలి ఏకాదశి పండుగకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆ రోజు లక్ష్మీనారాయణుల వారిని పూజిస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ముఖ్యంగా ఈ ఏకాదశి దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఆషాఢ మాసంలోని శుక్లపక్షంలోని 11వ రోజున తొలి ఏకాదశిని జరుపుకుంటారు. ఈ రోజు విష్ణువును పూజించడం ఆనవాయితీగా వస్తుంది. పురాణాల ప్రకారం విష్ణుమూర్తి క్షీరసాగరంలో విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళే 4 నెలల కాలాన్ని చతుర్మాసం అంటారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయరు. దేవశయని ఏకాదశి రోజున మనం కొన్ని పనులు చేయకూడదని అంటారు. విష్ణు పూజలో తులసి దళం వాడాల్సిందే. దేవశయని ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం పాటించాలి, విష్ణువుకు ప్రార్థనలు చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు విష్ణుమూర్తి అనుగ్రహమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. విష్ణుమూర్తికి తులసి ఆకులు అంటే చాలా ఇష్టం. తులసి దళం సమర్పించకుండా విష్ణు పూజ అసంపూర్ణం అని నమ్ముతారు. కాబట్టి శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్ళినా పూజ చేసినా ఖచ్చితంగా తులసి ఆకులను వాడాల్సిందే అని పండితులు చెప్తున్నారు. అయితే ఏకాదశి రోజు తులసి మాత ఉపవాస దీక్షను పాటిస్తారు. అందువలన ఆ రోజు తులసి మొక్కకు నీరు పోయరాదు. పసుపు కుంకుమ పూలతో పూజించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. ఆహారానికి దూరంగా ఉండాలి. తొలి ఏకాదశి రోజు ఆహారం అస్సలే తీసుకోవద్దు. అంటే బియ్యంతో తయారు చేసిన ఎలాంటి పదార్థాన్ని తినకూడదని పండితులు చెప్తున్నారు. ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు తీసుకోవచ్చని పురాణాలు చెబుతున్నాయి. మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని ముట్టుకోకూడదు. ఎందుకంటే ఈ విషయాలు మనసులో ప్రతికూల ఆలోచనలకు దారి తీస్తాయి. అలాంటి ఆలోచనలతో మనం ఆరాధనపై దృష్టి పెట్టలేకపోవచ్చు. దానం చేయడం మంచిది. తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నా లేకున్నా పూజ చేసినా చేయకపోయినా దానం మాత్రం చేయాల్సిందే. బియ్యం, బట్టలు, ధనం, ధాన్యం, నీళ్లు ఇలా ఏదైనా దానం చేయవచ్చు. ఎందుకంటే దేవశయని ఏకాదశి రోజున ఇలాంటి పనులు చేస్తే గొప్ప పుణ్యఫలం లభిస్తుంది అని నమ్ముతారు. బ్రహ్మచర్యం పాటించాలి. తొలి ఏకాదశి వ్రతం రోజున ఏ వ్యక్తి అయినా బ్రహ్మచర్యం పాటించాలి. భక్తులు తమ శరీరం, మనస్సుపై నియంత్రణ ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజును మీరు విష్ణు మంత్రాలను పఠిస్తూ రోజంతా గడపడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఉపవాసం ఉంటే మరింత మంచిది. తొలి ఏకాదశి రోజున భక్తులు అన్నం తినకూడదు అంటే ఉపవాసం ఉండాలని అర్థం. పండ్లు, ఫలాలు తినడం, తాగడం ఏం కాదు. కాబట్టి ఆహారానికి మాత్రమే దూరంగా ఉండండి. విష్ణు మంత్రాలను పఠించాలి. దేవశయని ఏకాదశి రోజున విష్ణు మంత్రాలను పఠించడానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మీరు పఠించే విష్ణు మంత్రం మీకు ఏకాదశి ఫలాలను అనుగ్రహిస్తుంది. తొలి ఏకాదశి నాడు మీరు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది. పైన చెప్పినవన్నీ ఫాలో అవుతూ పూజ చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇంట్లోనే ఉండి విష్ణు ఆరాధన చేసుకొని పుణ్యంతో పాటు మోక్షం పొందండి.